థర్డ్ కాన్సెప్ట్ మామ, ఇది చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనకి విచ్ అప్లికేషన్ ఈజ్ బెస్ట్ ఫర్ క్రిప్టో కరెన్సీ, మనం ఏ అప్లికేషన్ యూజ్ చేయాలి. ఓకే, మనకి కాయిన్ DCX ఒకటి ఉంది అండ్ బినాన్స్ ఒకటి ఉంది మామ. సో ఈ రెండు బెస్ట్ మామ, ఇంకా వేరే కూడా ఉన్నాయి బట్ ఈ రెండు అయితే బెస్ట్. నేను చాలా రీసెర్చ్ అయితే చేసిన మామ. ఓకే, అండ్ ఇది ప్రమోషన్ అయితే కావచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోండి మన కాయిన్ DCX ఈ అప్లికేషన్లో మనకి ఇండియా బేస్డ్ డిజైన్ మామ, ఇండియన్ యూజర్స్కి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, INR సపోర్ట్, విత్డ్రావల్స్ కానీ మనకి డిపాజిట్ కానీ INRలో అయిపోతుంది. ఓకే, ఇండియన్ రూపీస్లో. అండ్ ఇందులో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉండేవి మామ, ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ మాత్రమే ఉంటుంది. ఓకే, కాయిన్ DCX అండ్ ఈజీలీ అండర్స్టాండబుల్ ఫర్ న్యూ యూజర్స్, ఈజీగా అర్థమైపోతుంది కొత్త వాళ్ళకి. ఓకే, అండ్ ఈ బినాన్స్ ఇక ఫేమస్ అప్లికేషన్. ఓకే, గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది అండ్ దీనికి కూడా INR సపోర్ట్ చేసేది. అండ్ ఇందులో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, ఇన్వెస్టింగ్ కూడా చేయొచ్చు. అండ్ బట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ టు న్యూ యూజర్స్. ఓకే, కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది మామ. బట్ ఎవరైతే న్యూగా ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి కాయిన్ DCX ఈజ్ అ బెస్ట్ మామ. నేను నిజంగా చెప్తున్నా, కాయిన్ DCX తీసుకోండి ఫస్ట్. ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మామ, నా క్రిప్టో మీద నేను కొన్ని చేసిన అంటే బినాన్స్ ఈజ్ అ బెస్ట్ మామ. ఓకే, సో ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ.